మిథునని ఇంట్లోనికి రానివ్వకుండా వాళ్ళ నాన్న అయితే అక్కడే గుమ్మం దగ్గర ఆపేసి, నీ మెడలో ఉన్న తాళిని నువ్వు తీసేసి ఈ ఇంట్లో అడుగుపెట్టు, లేదంటే నువ్వు ఇంట్లోనికి రావడానికి వీల్లేదని చెప్పి మిథున వాళ్ళ నాన్న అంటాడు. దాంతో మిథున అయితే, ఈ మెడలో ఉన్నది నా పసుపు తాడు, ఇది నా భర్త కట్టాడు, నేను నా భర్తతో కలిసి ఉంటాను నాన్న అని చెప్పి అంటుంది. అయితే నువ్వు అలా మాట్లాడితే నేను ఇంకో మాట అనవలసి వస్తుంది. గెట్ అవుట్ హౌస్, గెట్ అవుట్, మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నీకు నాకు ఎక్కడితో బంధం తెగిపోయింది, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి మిథున వాళ్ళ నాన్న గట్టిగా అరుస్తాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మిథున కూడా షాక్ అయ్యి వాళ్ళ నాన్న అలా మాట్లాడటంతో చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మిథున అయితే ఏం చేయాలో తెలియక అక్కడి నుండి మౌనంగా వాళ్ళ ఇంటిని వదిలేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. ఇక మిథున అయితే వాళ్ళ నాన్న గెటౌట్ అనగానే ఏం మాట్లాడకుండా అక్కడి నుండి ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది. ఇక వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళైతే ఎంత ఆపినా సరే మిథున ఆగకుండా అక్కడి నుండి అయితే అలా మౌనంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ వాళ్ళు, మిథున ఆగవే, మీ నాన్న మాటలు పట్టించుకోకే, ఆగవే అని ఎంత చెప్పినా సరే అస్సలు వినకుండా మిథున అయితే ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళ నాన్న అక్కడే ఉన్నా సరే ఆపకుండా వాళ్ళ నాన్న కూడా పౌరుషంగా ఉంటారు. ఇక మిథున అయితే వాళ్ళ కన్నవారి ఇంటిని వదిలి తన మెడలో తాళి కట్టిన తన భర్త కోసం అయితే అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. ఇదంతా చూసి వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.